ఆయుష్మాన్ భవ. మీరు అండాశయ క్యాన్సర్తో బాధపడుతున్నారా? అండాశయ క్యాన్సర్ లక్షణాలేంటి? అండాశయ క్యాన్సర్ను నిర్ధారించేందుకు ఎటువంటి పరీక్షలు అవసరం ఉంటాయి? ఇలాంటి అనేక విషయాల గురించి మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రెనోవా సౌమ్య క్యాన్సర్స్ అండ్ డైరెక్టర్ ఆఫ్ చీఫ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ సర్వీసెస్ డాక్టర్ పాలంకి సత్యదత్తాత్రేయ. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. అండాశయ క్యాన్సర్ లక్షణాలు ఏంటి? ఓవేరియన్ క్యాన్సర్ అంటే మన యూజువల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బ్లస్ట్లో లంప్ వస్తుంది, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఇక్కడ వాపు కనపడుతుంది, నొప్పి ఉంటుంది. ఓవేరియన్ క్యాన్సర్ అండాశయం క్యాన్సర్ సైలెంట్ డిసీజ్ అంటామండి. అంటే ఓవరీ క్యాన్సర్లో మొత్తం క్యాన్సర్ పుట్టి పెరిగినా కూడా అది మిగతా చోట్ల పాకే అవకాశం ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్లీ అండాశయం క్యాన్సర్తో వచ్చే సిమ్టమ్స్ అన్నీ కింద పెల్విక్ ఏరియాలో ఉండేవండి. అంటే కడుపు ఉబ్బరంగా ఉండడం, అబ్డామిన్ బ్లోటింగ్గా అనిపించడం, కొంచెం తినగానే ఫుల్గా అనిపించడం, సిమ్టమ్స్ ఆఫ్ ఎసిడిటీ, ఆకలి పుట్టకపోవడం, బరువు తగ్గడం. సో సిమ్టమ్స్ బాగా నాన్ స్పెసిఫిక్గా ఉంటాయి. సో అండాశయం క్యాన్సర్కి ముందుగా గుర్తించడం కొంచెం కష్టం. ఇన్ఫ్యాక్ట్ 70% 70% కంటే ఎక్కువ ఓవేరియన్ క్యాన్సర్స్ ఇండియాలో 3వ స్టేజ్లో ఆర్ 4వ స్టేజ్లో బయటపడుతూ ఉంటాయి. మొదటి 2 స్టేజ్ల్లో అంటే అది ఎర్లీ స్టేజ్ ఓవేరియన్ క్యాన్సర్లో మనకి ఒక 10-20% పేషెంట్స్ మాత్రమే బయటపడుతూ ఉంటారు. అందుకే దీన్ని సైలెంట్ డిసీజ్ అంటూ ఉంటాం. అంటే సిమ్టమ్స్ ఏం తెలియవు, లేట్గా తెలుస్తూ ఉంటే అప్పటికే కొంచెం 3వ స్టేజ్ జబ్బు వచ్చేసి ఉంటుంది. హ్యావింగ్ సెడ్ దట్ ఓవేరియన్ క్యాన్సర్కి ఒక 50 years బ్యాక్ 40 years బ్యాక్ మనకి అంత ఎక్కువ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండేవి కాదు. అగ్రెసివ్గా ఆపరేషన్స్ చేయడం, సబ్ ఆప్టిమల్ పాత కెమికల్స్ వాడడం. ఇప్పుడు కొత్త కీమోథెరపీలు వచ్చేసాయి, సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువగా ఉంటాయి, సర్జికల్ అడ్వాన్సెస్ వచ్చేసాయి. సో సైలెంట్ డిసీజ్ అయినా కూడా మనకి సిమ్టమ్స్ సైన్స్ లేట్గా తెలిసినా కూడా 3వ స్టేజ్లో బయటపడినా కూడా ఈ జబ్బును బాగా తగ్గించి పూర్తిగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. అంటే డాక్టర్ నార్మల్గా కడుపులో వచ్చే ఏ లక్షణం అయినా కూడా లైట్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు అన్నారు ఇది సైలెంట్ డిసీజ్ అని చెప్పి, కడుపులో నొప్పి కానీ అల్సర్స్ రావడం, కొంచెం తిన్నా ఎక్కువైపోతున్నట్టు అని చెప్తూ ఉంటారు. ఇలాంటి వాటిని మహిళలు అయితే చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. సో మనం గుర్తించడం ఎలా అంటారు? ఎప్పుడు బయటపడుతుంది? అసిడిటీ కోసం మందు వాడాం, లేకపోతే గ్యాస్ట్రైటిస్ కోసం ట్రీట్మెంట్ తీసుకున్నాం, అయినా ఇంప్రూవ్మెంట్ రాలేదు, మన సిమ్టమ్స్ తగ్గట్లేదు, ఇంకా పెరుగుతున్నాయి. ఒక 2-3 weeks అయిపోయినా మనకి ఇబ్బంది పెరుగుతూ ఉంటే, మన పాత సిమ్టమ్స్ తగ్గకపోతే, ఇలా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉన్నా కూడా మనకి ఏ ఇంప్రూవ్మెంట్ కనపడకపోతే మాత్రం తప్పకుండా డాక్టర్ గారిని కలవాలి. క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తే కొంచెం ఐడియా వచ్చేస్తుంది. అదే కాకుండా ఎగ్జామినేషన్ చేసే ఒక అల్ట్రాసౌండ్ కానీ లేకపోతే ఓ సిటీ స్కాన్, కొన్ని బ్లడ్ టెస్ట్లు, ఇలా కొన్ని టెస్ట్లు రాస్తూ ఉంటారు. బ్లడ్లో ఒక టెస్ట్ ఉంటుంది ఎస్పెషల్లీ ఓవేరియన్ క్యాన్సర్ కోసం, CA-125 అంటాం. అంటే క్యాన్సర్ యాంటీజెన్ 125. ఈ CA-125 అనే బ్లడ్ టెస్ట్ అంటే ఓవేరియన్ క్యాన్సర్ కోసం స్పెసిఫిక్ కాదు, బట్ CA-125 అనే బ్లడ్ టెస్ట్ మోర్ దెన్ 200 ఉంటే ఓవేరియన్ క్యాన్సర్ ఉంటే అవకాశం ఉండొచ్చు. మిగతా ఇంకా బోల్ కండిషన్స్లో కూడా CA-125 బాగా ఎక్కువగా ఉంటుంది. అదొక బ్లడ్లో బయోమార్కర్. అంటే మనకి గైనకలాజిక్ ఆర్గన్స్లో కానీ GI ట్రాక్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే CA-125 పెరుగుతుంది. అది పెరిగింది అంటే ఇట్ అలర్ట్స్కి లోపల ఏదో ఇబ్బంది ఉంది, మనం ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. ఓవేరియన్ క్యాన్సర్ కోసం అది ఉంటేనే CA-125 పెరుగుతుంది అనట్లేదు, బట్ ఇట్ గివ్స్ ఏ ఇండికేషన్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్. అలాగే ఇంకొక బ్లడ్ రిపోర్ట్ ఉంది HE4. ఈ HE4 యాంటీజెన్ టెస్ట్ కూడా బ్లడ్లో చెక్ చేస్తే యూజువల్లీ ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్లో బాగా ఎక్కువగా ఉంటుంది. సో వీటిల్ని మనం ట్యూమర్ మార్కర్స్ అంటాం ఆర్ బయోమార్కర్స్ అంటాం. సో సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా మన బాడీలో ఏదైనా తేడా ఉంది ఆ సూచనలు బయటపడుతూ ఉంటాయి. ఇవన్నీ ఒక విధంగా మామూలుగా మనం స్క్రీనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఏదైనా సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ గారు మిగతా టెస్ట్ ఈ టెస్ట్ రాస్తూ ఉంటారు. అది కనుక ఎక్కువ కనపడితే బ్లడ్లో, అప్పుడు మిగతా అల్ట్రాసౌండ్ కానీ సిటీస్ కానీ చేస్తే ఆ సిటీ స్కాన్స్లో మనకి ఓవేరియన్ క్యాన్సర్ అని చెప్పి తెలుస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఈ ఓవేరియన్ క్యాన్సర్ మనకు వస్తే కనుక ఈ రోజుల్లో భయపడాల్సిన అవసరం ఉందంటారా? ఓవేరియన్ క్యాన్సర్కి ముఖ్యమైన ట్రీట్మెంట్ సర్జరీ. ఆపరేషన్ చేసి జబ్బును మొత్తం తీసేయాలి.
ఫీగో సర్జికల్ స్టేజింగ్ అంటాం. సిటీ స్కాన్తో స్టేజింగ్ కొంతవరకు ఐడియా వస్తుంది. అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ, పెట్ సిటీ స్కాన్తో ఇంకొంచెం ఇవన్నీ కలిపి ఇంకొంచెం ఐడియా రావచ్చు. కానీ ఓవరీ క్యాన్సర్లో మాత్రం ఆపరేషన్ అయిపోయాక ఆ మొత్తం రిపోర్ట్స్ని, ఆ మొత్తం తీసేసిన ఆ స్పెసిమెన్ చెక్ చేసి పాథాలజీ డిపార్ట్మెంట్లో అప్పుడు ఒక ప్రాపర్ రిపోర్ట్ ఇస్తారు. దాన్ని మనం సర్జికల్ స్టేజింగ్ అంటాం. సో ఆ ప్రపంచం మొత్తంలో ఈ ఉన్న సర్జికల్ ఆంకాలజిస్ట్, గైనకాలజిస్ట్ కూర్చుని ఏ విధంగా దీన్ని స్టేజ్ కొన్ని రికమెండేషన్స్ ఇస్తారు. దాన్ని బట్టి సర్జికల్ స్టేజింగ్ చేస్తాం. బట్ సమ్ టైమ్స్ ఆపరేషన్ వీలు కాకపోవచ్చు. క్యాన్సర్ సర్జరీస్ అంటే ఆపరేషన్ చేసి మొత్తం జబ్బు తీసేయాలి. అది కనుక వీలు కాకపోతే, మనకు ఆపరేషన్ చేయడం వీలు కాకపోతే, డౌట్గా అనిపిస్తే ఒక 3 కోర్సులు కీమోథెరపీ ఇస్తే, అంటే ఎందుకు ఆపరేషన్ చేయడానికి వీలు కాదంటారు? ఇంకా అడ్వాన్స్ అయిపోయింది, మొత్తం తీయలేకపోతున్నాం. ఆ సర్జికల్ ఆంకాలజీ ప్రిన్సిపల్స్లో ఆపరేషన్ అంటే మొత్తం జబ్బు అంతా బయటకు వచ్చేయాలి. అప్పుడే సక్సెస్ఫుల్ సర్జరీ. ఆప్టిమల్ సైటో రిడక్షన్, మనం సెల్స్ మొత్తం అంతా ఆ ఉన్న క్యాన్సర్ టిష్యూస్ మొత్తం తీసేయాలి. అది వీలు కాని పక్షంలో మనకు ఆపరేషన్ మాత్రం ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఓవేరియన్ క్యాన్సర్లో ఒక 3 కోర్సులు కీమోథెరపీ కాంబినేషన్స్ ఇస్తే అప్పుడు జబ్బు బాగా తగ్గిపోతుంది. అప్పుడు నీట్గా ఆపరేషన్ చేయడం వీలవుతుంది. పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ ఉండవు, డౌన్ స్టేజ్ అవుతుంది, దాంతో ఆపరేషన్ వీలవుతుంది. సో ఆపరేషన్ చేసే 6 కోర్సులు కీమోథెరపీ ఇవ్వచ్చు. 3 కోర్సులు కీమోథెరపీ ఇచ్చాక ఆపరేషన్ చేసి మళ్ళీ ఇంకో 3 కోర్సులు కీమోథెరపీ ఇవ్వచ్చు. లేకపోతే కొన్ని టైమ్స్ 6 కోర్సులు కీమోథెరపీ అంతా అయిపోయాక తర్వాత ఆపరేషన్ చేస్తూ ఉంటాం. సో ఇలా కాంబినేషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్తో ఓవేరియన్ క్యాన్సర్ని బాగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కీమోథెరపీ ఉన్న కాంబినేషన్స్లో 1 కాదు 2-3 మందులు వాడుతూ ఉంటాం. అప్పుడు మనకు అనిపిస్తుంది 2 కీమోథెరపీలు వాడుతూ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతాయా? ఇది 2 కెమికల్స్ కాంబినేషన్. ఆ 2 మందులు వేరేగా పనిచేస్తూ ఉంటాయి. ఒక మందు విల్ వర్క్ ఆన్ ద డిఎన్ఏ, ఇంకొక మందు వర్క్స్ ఆన్ ది మైటోటిక్ స్పిండిల్. సో దీన్ని కాంబినేషన్ కీమోథెరపీ అంటాం. అంటే కెమికల్స్ వాడుతూ ఈ కీమోథెరపీతో కంబైన్ చేసి ఈ జబ్బును బాగా తగ్గించే అవకాశం ఉంటుంది. 90% రెస్పాన్స్ రేట్ అండి. అంటే 100 పేషెంట్స్ ట్రీట్మెంట్ చేస్తే 90 మందికి ఈ మందు చాలా బాగా పనిచేసి తర్వాత ఆపరేషన్ సులువుగా అయిపోతుంది. ఓకే, అంటే మీరు ఇంతకుముందు చెప్పారు గొంతు క్యాన్సర్ అయితే బయటకు కనిపిస్తుంది, బ్రెస్ట్ క్యాన్సర్ అయితే మనకు కణితిలో కనిపిస్తుంది. అంటే ఇది లోపల అభివృద్ధి అవుతుంది కాబట్టి మనకు బయటికి తెలియదు అంటారు, అంతేనా? లేకపోతే కణితి రూపంలోనే ఉంటుందా? సో ఒవేరియన్ క్యాన్సర్ అంటే మనకి మీరు చెప్పినట్టు ఒవేరియన్ మాసెస్ అంటే అండాశయంలో మనకి గడ్డలు కనపడుతూ ఉంటాయి సిటీ స్కాన్లో, అల్ట్రాసౌండ్లో. కానీ దీనికి పాకే గుణం ఎక్కువగా ఉంటుంది. సో దాంతో ఆ సెల్స్ అన్నీ మనకి అబ్డామిన్ క్యావిటీలో స్పిల్ అయిపోయి అది అటువైపు ఇంకా మిగతా ఆర్గన్స్కి పాకుతూ ఉంటాయి. సో పెరిటోనియం మీద, మన అబ్డామిన్ కవరింగ్ మీద, ఆర్గన్స్ మీద, లివర్ సర్ఫేస్ మీద ఇలాగా చాలా మట్టుకు మనకి మొత్తం అబ్డామిన్లో అంతా జబ్బు పాకే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను మీకు 70% పేషెంట్స్ ఒవేరియన్ క్యాన్సర్కి డయాగ్నోజ్ అయినప్పుడు అది 3వ స్టేజీ 4వ స్టేజ్లో ఉంటుందండి. 4వ స్టేజ్లో ఉన్నా కూడా 3వ స్టేజ్లో ఉన్నా కూడా మన కీమోథెరపీ ఇచ్చి జబ్బును బాగా తగ్గించేసి తర్వాత ఆపరేషన్ చేసి మొత్తం జబ్బును తీసేసేయచ్చు. ఈ కొత్త కీమోథెరపీ కాంబినేషన్స్తో ఇంప్రూవ్మెంట్స్ బాగా ఉంటూ ఉంటాయి. క్యాన్సర్ పెరగాలి అంటే దానికి బ్లడ్ సప్లై కావాలి, న్యూట్రిషన్ కోసం బ్లడ్ వెజల్స్ కావాలి. ఈ బ్లడ్ వెజల్ని టార్గెట్ చేసే మందులు కూడా ఉన్నాయి. దీన్ని మనం టార్గెటెడ్ థెరపీ అంటాం. సో ఈ క్యాన్సర్కి సప్లై చేసే బ్లడ్ వెజల్ని టార్గెట్ చేసి ఆ బ్లడ్ సప్లైని కట్ ఆఫ్ చేయడం కోసం కూడా కొత్త మందులు వచ్చాయి. ఆ మందు పేరు బెవాసిజుమాబ్. కీమోథెరపీకి మనం ఈ మందు యాడ్ చేస్తే కీమోథెరపీ ఇంకా బాగా పనిచేస్తుంది. సో ఒకవైపు క్యాన్సర్ సెల్స్ని అటాక్ చేస్తున్నాం కెమికల్స్తో పాటు, అదే కాకుండా క్యాన్సర్కి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ చేసేస్తే ఈ కాంబినేషన్తో జబ్బు ఇంకా బాగా తగ్గుతుంది. 4వ స్టేజ్లో ఓవేరీ క్యాన్సర్ ఉన్నా కూడా మనకి ఇలా ఇంప్రూవ్మెంట్స్ ఉండడం వల్ల ఆపరేషన్ చేయడం వీలవుతూ ఉంటుంది. సో చెప్పాల్సింది ఏంటంటే ఆపరేషన్ సర్జికల్ ఆంకాలజీ ట్రీట్మెంట్ ఫీగో సర్జికల్ స్టేజింగ్ అనేది ఒవేరియన్ క్యాన్సర్లో ఒక చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ భాగం అన్నమాట. ఆపరేషన్ ముందే వీలు కాకపోయినా తర్వాతనే ఆపరేషన్ చేస్తేనే అవుట్కమ్స్ బాగుంటాయి. సో ఆపరేషన్ కనుక ముందే అయిపోతే అప్ ఫ్రంట్ సర్జరీ, ఆపరేషన్ వీలు కాని పక్షంలో
కీమోథెరపీ ఇచ్చి దానికి టార్గెట్ థెరపీ యాడ్ చేసి జబ్బుని బాగా తగ్గించి తర్వాత ఆపరేషన్ చేసేయాలి. తర్వాత మళ్ళీ జబ్బు రాకుండా ఉండడం కోసం ఆర్ ఎక్కువ కాలం రాకుండా ఉండడం కోసం మెయింటెనెన్స్ ట్రీట్మెంట్స్ వాడుతూ ఉంటాం. అంటే వన్స్ మనం ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారా? మనం క్యాన్సర్తో ఎందుకు భయపడతామంటే ట్రీట్మెంట్ మొత్తం పూర్తి అయిపోయే కూడా జబ్బు తిరగబడే అవకాశం ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఒవేరియన్ క్యాన్సర్లో 90% ఛాన్స్ ఇంకా జబ్బు జీవితాంతం రాదు. రెండో స్టేజ్ ఒవేరియన్ క్యాన్సర్లో 70 to 80% ఛాన్స్ మళ్ళీ రా. సో క్యూర్ రేట్స్ ఆర్ మోర్ దాన్ 70 to 90% ఒవేరియన్ క్యాన్సర్ ఎర్లీగా కనుక్కుంటే. ఓవరీ క్యాన్సరే కాదు, ఏ క్యాన్సర్ అయినా కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది, క్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది దాన్ని ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ చేయగలిగితే. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా అదే రూల్, మోర్ దాన్ 90-95% క్యూర్ రేట్స్ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో. ఇప్పుడు మూడో స్టేజీ 4వ స్టేజీలో మొత్తం జబ్బంతా తీసేసాం, లోపల ఇంకేమీ లేదు, రిపోర్ట్స్ బాగున్నాయి, సిటీ స్కాన్స్ బాగున్నాయి, 6 కోర్సులు కీమోథెరపీ అయిపోయింది, అయినా కొన్ని మైక్రోస్కోపిక్ సెల్స్ ఉండిపోవచ్చు, ఇవి వాళ్ళు తిరగబడుతూ ఉంటాయి. సో రికరెన్స్ ఆర్ రిలాప్స్ అనేది ఒవేరియన్ క్యాన్సర్లో కామన్గా అవుతూ ఉంటుంది. అది ఎక్కువ కాలం రాకుండా ఉండడం కోసం కొన్ని మెయింటెనెన్స్ ట్రీట్మెంట్స్, టాబ్లెట్ రూపంలో కొన్ని మందులు కొత్తగా వచ్చాయి, ఇవన్నీ వాడటం ద్వారా నియర్ ఫ్యూచర్లో పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం రేట్స్ కూడా ఇంకా ఎక్కువ అవుతాయి. అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత మెడికేషన్స్ ఎన్ని ఇయర్స్ వాడాలంటారు? టార్గెటెడ్ థెరపీ అనే మందు బెవాసిజుమాబ్ ఒక 12 to 15 months దాకా తీసుకోవాలి. ఈ ట్రీట్మెంట్ అవుతూ ఉన్నా కూడా వన్స్ ఇన్ 3 months చెకప్లో ఉండాలి. ఇప్పుడు మీరు అడగచ్చు, సార్ ఇప్పుడు 2 కెమికల్స్ వాడుతున్నాం, దాంతోపాటు మళ్ళీ మనం ఇంకో మందు కూడా యాడ్ చేస్తున్నాం, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతాయా? మనం కీమోథెరపీస్ కాంబినేషన్ చేసినప్పుడు జబ్బు మీద మనకి మందు బాగా పనిచేయాలి, క్యాన్సర్ బాగా తగ్గాలి, కానీ ఆ చూస్ చేసిన మందులు సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం వేరే వేరేగా ఉండాలి. సో ఓవర్లాపింగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే అప్పుడు ఎక్కువ అయిపోతాయి సైడ్ ఎఫెక్ట్స్. కానీ ఒక మందుకు సైడ్ ఎఫెక్ట్ కొంచెం వాంతి వికారం అయితే ఇంకో మందుకు సైడ్ ఎఫెక్ట్ కొంచెం బాడీ పెయిన్స్, బోన్ పెయిన్స్, ఇంకో మందుకు కొంచెం నీరసం. సో అలాగ డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఆ కాంబినేషన్స్ చూస్ చేసుకుంటాం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా 100లో 10-15 మందికే అవుతూ ఉంటాయి. అది కూడా ఎక్కువ సివియర్ కాదు, అన్ని సైడ్ ఎఫెక్ట్స్ టెంపరీ. ఇప్పుడు జుట్టు ఊడిపోతూ ఉంటుంది, ట్రీట్మెంట్ అంతా అయిపోయాక మళ్ళీ వచ్చేస్తుంది, జుట్టు వచ్చేస్తుంది. సో ఆల్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ట్రాన్సియంట్, కొంతకాలమే ఉంటుంది, టెంపరీ, మళ్ళీ రివర్సిబుల్, నార్మల్ అయిపోతుంది, ఏదైనా వచ్చినా కూడా ఈజీలీ మేనేజబుల్. సో అందుకే సైడ్ ఎఫెక్ట్స్ కోసం భయపడాల్సిన అవసరం లేదు. టార్గెట్ థెరపీ వాడడం ద్వారా 12 to 15 months మెయింటెనెన్స్ తీసుకుంటే జబ్బు ఎక్కువ కాలం రాకుండా ఉంటుంది. ఒక 20 to 30% ఆఫ్ ఒవేరియన్ క్యాన్సర్స్ వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇండియన్ డేటా ప్రకారంగా 10లోంచి 2-3 ఒవేరియన్ క్యాన్సర్ ఉంటే వాళ్ళకి ఈ జబ్బు వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉండొచ్చు. అంటే BRCA1, BRCA2, BRCA1, BRCA2 జీన్ టెస్టింగ్ చేస్తూ ఉంటామండి. ఆ లోపం, ఆ ఫాల్టీ జీన్ కనుక ఉంటే దాన్ని టార్గెట్ చేసే ట్యాబ్లెట్ రూపంలో కొన్ని మంచి మందులు వచ్చాయి. ఈ ట్యాబ్లెట్ రూపంలో మందు వాడడం ద్వారా జబ్బు అలా ఇంకా ఎక్కువ కంట్రోల్లో ఉంటుంది, టార్గెట్ థెరపీ కంటే బాగా పనిచేస్తుంది, ఒక సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇంకా జబ్బు అసలు రాకుండా ఉంటుంది. ఓకే, ఒక నార్మల్ మహిళ, ఒక విమెన్ తీసుకుంటే, అంటే ఇది మీరే చెప్పారు సైలెంట్ డిసీజ్ అని చెప్పి, సో ఎన్ని ఇయర్స్కి ఒకసారి మనం టెస్ట్ చేసుకుంటే ఇలాంటివన్నీ బయటపడే అవకాశం ఉందంటే, అంటే ఎర్లీ స్టేజ్లో మనం క్యూర్ చేసుకుంటే ఫ్యూచర్లో రాదని మీరే చెప్తున్నారు, ఎలా గుర్తించవచ్చు అంటారు? లక్షణాలు లేకపోయినా కూడా. అవునండి, చాలా మంచి క్వశ్చన్ అండి. దీన్ని మనం క్యాన్సర్లో స్క్రీనింగ్ అంటాం. లక్షణాలు లేవు, ఏ సిమ్టమ్స్ లేవు, సైన్స్ ఏం లేవు, పూర్తిగా బాగున్నారు, అయినా చెకప్ చేయించుకుంటాం. ఎందుకోసం? క్యాన్సర్ ముందే కనుక్కోవడం కోసం. మనకి సిమ్టమ్స్ రాకుండా, మనకి వార్నింగ్ సిగ్నల్స్ రాకుండా ముందే కనుక్కోవాలి, అప్పుడే ఇంకా క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది కొన్ని క్యాన్సర్స్కే వర్తిస్తుంది. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్కి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ నెలకొకసారి, క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఒక డాక్టర్ గారితో ఎగ్జామినేషన్ చేయించుకోవడం సంవత్సరానికి ఒకసారి, 40 years 50 years ఏజ్ అయిపోయాక వన్స్ ఇన్ 1 to 2 years మ్యామోగ్రఫీ చేయడం, దాంతో బ్రెస్ట్ క్యాన్సర్ ముందే కనుక్కోవచ్చు. అలా ముందే కనుక్కుంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని క్యూర్ అయ్యే అవకాశం ఈజ్ మోర్ దెన్ 90%.
కోలోన్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్లో పెద్దపేగు క్యాన్సర్కి ముఖ్యమైన కారణం కొలోనిక్ పాలిప్స్. అదొక ప్రీ క్యాన్సరస్ కండిషన్, అంటే చిన్నగా ప్రొట్రూషన్స్ కనపడుతూ ఉంటాయి. ఇది నెమ్మదిగా కోలోన్ క్యాన్సర్కే మారుతుంది, అంటే కాస్త టైం ఉంటుంది మనకి. సో కోలోన్ క్యాన్సర్కి ఫీకల్ ఇది కొంచెం కొంచెం బ్లీడ్ అవుతూ ఉంటాయి. సో ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అంటే మన స్టూల్లో రక్తం పడుతుందని చూడడం, రెడ్ బ్లడ్ సెల్స్ పడుతున్నాయని చూడడం, ఒక స్టూల్ టెస్ట్ చేయడం, బేరియం ఎనీమా లేకపోతే సిగ్మాయిడోస్కోపీ ఆర్ కొలనోస్కోపీ, ఇలా చేస్తే మనం కోలోన్ క్యాన్సర్ని ముందే కనుక్కోవచ్చు. సో కోలోన్ క్యాన్సర్కి, పెద్దపేగు క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్, స్టూల్ టెస్ట్, స్టూల్లో బ్లడ్ పడుతుంది. రెండోది కొలనోస్కోపీతో కోలోన్ క్యాన్సర్ని ముందే కనుక్కోవచ్చు. మూడోది ఫీమేల్స్లో అండాశయం క్యాన్సర్ కాదు, గర్భాశయం క్యాన్సర్, గర్భాశయం ముఖం ద్వారా క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ టెస్ట్ చేసి మనం ముందే కనుక్కోవచ్చు. ఆ ప్రీ క్యాన్సరస్ సెల్స్, ఆ సెల్స్లో ఉన్న మార్పు మనకి ఆ స్మియర్ తెలిసిపోతూ ఉంటుంది. సో సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ని ముందే కనుక్కోవాలంటే రెగ్యులర్గా ప్యాప్స్మియర్ టెస్ట్ చేస్తూ ఉంటే ముందే కనుక్కోవచ్చు. ఆ క్యాన్సర్గా మారకుండా ముందే ప్రీ క్యాన్సరస్ కండిషన్లో కనుక్కోవచ్చు. అప్పుడు ఇంకా క్యాన్సర్ రాదు. ఆఖరిగా ప్రోస్టేట్ క్యాన్సర్, మేల్స్లో ప్రోస్టేట్ క్యాన్సర్కి సీరం పిఎస్ఏ అనే బ్లడ్ టెస్ట్ చేస్తే ఆఫ్టర్ 50 years of age, once in a year, ఆ పిఎస్ఏ కనుక లెవెల్స్ బ్లడ్లో ఎక్కువగా ఉంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అవ్వచ్చు అని చెప్పి సూచనలు వస్తాయి మనకి. ఈ 4 క్యాన్సర్లకే క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంది. జపాన్లో మనకి స్టమక్ క్యాన్సర్ బాగా ఎక్కువగా ఉంటుంది. అక్కడ అప్పర్ జీ ఎండోస్కోపీ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. అలా ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ని కనుక్కోవచ్చు. ఓకే డాక్టర్, ఫస్ట్ కాలర్ మాట్లాడదాం. అలివేలు గారు హుజూరాబాద్ నుంచి. అలివేలు గారు మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. క్యాన్సర్, లివర్ క్యాన్సర్ వచ్చింది, ప్రాబ్లం ఏంటి మేడం? మరి లివర్ క్యాన్సర్ బయాప్సీ చేసారా అమ్మా? చేసి 1 year అవుతుంది. ఇప్పుడు మొత్తం ట్రీట్మెంట్ తీసుకున్నారా, ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుందా అండి? ట్రీట్మెంట్ జరగడం అయిపోయింది, ఏం లేదు, రక్త కణాలు తక్కువైనాయి, 3.4 3.5 రక్తం ఉంది, ఏం చేసినా ఏం కాదు, అందులో పసుకలు అయినాయి అని చెప్తాళ్ళు. ఆపరేషన్ చేసారా అమ్మా? చేసి 1 year అవుతుంది. వెరీ గుడ్ అండి. లివర్ క్యాన్సర్కి ఒక ముఖ్యమైన ట్రీట్మెంట్ సర్జరీ. ఆపరేషన్ చేసి ఆ జబ్బును మొత్తం, అంటే లివర్ మొత్తం తీయకూడదు, లివర్లో ఆ డిసీజ్డ్ ఏరియా తీసేస్తే తర్వాత ఏఎఫ్పి అని చెప్పి బ్లడ్లో ఒక మార్కర్ ఉంటుంది, లైక్ CA-125 అని చెప్పి బ్లడ్లో ఒక మార్కర్ ఓవేరియన్ క్యాన్సర్ కోసం. అలాగే లివర్ క్యాన్సర్ కోసం దాన్ని మనం HCC అంటాం, హిపాటో సెల్యులర్ కార్సినోమా, అంటే లివరే సెల్సే క్యాన్సర్గా మారినప్పుడు ఈ ఏఎఫ్పి లెవెల్స్ బ్లడ్లో బాగా ఎక్కువగా ఉంటాయి. ఆపరేషన్ చేసేసాక ఈ లెవెల్స్ మొత్తం నార్మల్ అయిపోతాయి. సో ల్యాబ్ని బట్టి లెవెల్ <10 ఉంటే అది నార్మల్గా, కొన్ని ల్యాబ్స్లో <4 or <6 కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఆపరేషన్ అయిపోయి అన్ని రిపోర్ట్లు బాగున్నాయి, 1 year అయిపోయింది, ఏఎఫ్పి లెవెల్స్ పూర్తిగా బాగున్నాయి, స్కాన్ రిపోర్ట్స్ బాగున్నాయి కనుక నథింగ్ టు వరీ అండి, నిశ్చింతగా ఉండండి. ట్రీట్మెంట్ చాలా బాగా జరిగింది. ఆ లివర్ క్యాన్సర్కి ఆపరేషన్ చేసి జబ్బంతా తీసేశారు. రెగ్యులర్గా చెకప్లో మాత్రం తప్పకుండా ఉండండి. ఇలా once in 2 months, once in 3 months డాక్టర్ గారిని కలుస్తూ ఉండండి. స్కాన్స్, బ్లడ్ టెస్ట్లు చేస్తూ ఉండండి, ఏం భయం లేదు. ఇంకొక 4 years వరకు ఇలా అన్ని రిపోర్ట్లు పూర్తిగా బాగుంటే అప్పుడు ఇంక ఈ జబ్బు తిరగబడే అవకాశం ఆల్మోస్ట్ 0% అండి. ఓకే అండి, అంటే ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్లో మనకు అక్కడ క్యాన్సర్ వచ్చిన తర్వాత దాన్ని తీసేయడం జరుగుతుందంటారా? సో తీసేసిన తర్వాత మహిళల్లో ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు? ఓవేరియన్ క్యాన్సర్ కామన్గా వచ్చే ఏజ్ గ్రూప్ అరౌండ్ 60-70 years అండి. ఓకే. సో అప్పటికే ఓవరీస్ హ్యావ్ బికమ్ నాన్ ఫంక్షనల్. సో ఓవరీస్ మనకి ప్రీమినోపాజల్ లేడీస్లో ఫీమేల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడం కోసం ఇంపార్టెంట్. కానీ ఆఫ్టర్ 50-60 years ఇంకా ఓవరీస్ ఆర్ లైక్ నాన్ ఫంక్షనల్. సో ఓవేరియన్ క్యాన్సర్కి ఆపరేషన్ అయిపోయి అండాశయం తీసేసినా కూడా ఏ ఇబ్బంది ఉండదండి, అంటే ఏ రకమైన హార్మోనల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. సో దానికేం వరి అవ్వక్కర్లేదు. ఓకే, అంటే యంగ్స్టర్స్లో ఓవేరియన్ క్యాన్సర్ రాదంటారా? ఎవరికైనా వచ్చిన సందర్భాలు ఏమైనా మీ వరకు వచ్చాయా?
మళ్ళీ చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అంటే యంగ్ ఏజ్లో వచ్చిన ఓవేరియన్ క్యాన్సర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అరౌండ్ ది ఏజ్ ఆఫ్ 60-70 ఓవేరియన్ క్యాన్సర్స్ అవన్నీ ఓవరీ సర్ఫేస్లో ఎపిథీలియల్ సెల్స్ క్యాన్సర్గా మారుతాయి అన్నమాట. కానీ జర్మ్ సెల్స్ క్యాన్సర్గా మారినప్పుడు దాన్ని జర్మ్ సెల్ ట్యూమర్స్ అంటాం. జర్మ్ సెల్ ట్యూమర్స్ ఒక రకమైన ఓవేరియన్ క్యాన్సర్. అది అంత కామన్ కాదు. లెస్ దాన్ 10% ఆఫ్ ఆల్ ఓవరీ క్యాన్సర్స్ జర్మ్ సెల్ ట్యూమర్స్. అది యూజువల్లీ ఇలా ఫర్టైల్ ఏజ్ గ్రూప్లో యంగ్ ఉమెన్లో వస్తూ ఉంటాయి. క్యూర్ రేట్స్ చాలా ఎక్కువ. జర్మ్ సెల్ ట్యూమర్స్ ఇవన్నీ త్వరగా బయటపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఓవరీలో కొంచెం ట్విస్ట్ అవ్వడం వల్ల ఆ వెయిట్ వల్ల అక్కడ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. సో జర్మ్ సెల్ ట్యూమర్స్ ఆఫ్ ద ఓవరీ మిగతా ఓవరీ క్యాన్సర్స్ కంటే స్టేజ్ 1 or 2లో త్వరగా బయటపడుతూ ఉంటాయి. యూజువల్లీ మదర్ స్టేజ్లో బయటపడుతూ ఉంటాయి. సో క్యూర్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి యూజువల్లీ జర్మ్ సెల్ ట్యూమర్స్ ఒక ఓవరీకే ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాయి. సో ఆపరేషన్ చేసి ఆ ఓవరీ తీసేసినా కూడా ఆ ట్యూమర్ మొత్తం తీసేసినా ఆపోజిట్ ఓవరీ ఇంటాక్ట్గా ఉంటుంది. సో ఫర్టిలిటీకి ఇబ్బంది ఉండదు. ఆఖరిగా మూడోది, ఈ ఓవేరియన్ క్యాన్సర్ జర్మ్ సెల్ ట్యూమర్స్కి వాడే కీమోథెరపీ ఫర్టిలిటీని ఇంపేర్ చేయదు. సో తర్వాత కూడా పిల్లలు పుట్టడానికి ఏ ఇబ్బంది ఉండదు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఆరిఫా చిత్తూరు నుంచి. ఆరిఫా గారు నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. ఆరిఫా గారు నమస్తే అండి. చెప్పండి మీ సమస్య ఏంటో. ఏం సమస్య లేదంటే హెల్త్ ఫస్ట్ పళ్ళులో పుండులాగా వచ్చింది. ఓకే. తర్వాత దాన్ని ఏదో ల్యాబ్ కి తీసుకుని పోయి ఇచ్చాము ఒకసారి. వాళ్ళు మళ్ళీ రండి అనేసి మాకు అన్నారు. ఓకేనమ్మా. మళ్ళీ ఏమైందంటే అది క్యాన్సర్ అని తెలిసింది. ఓకేనండి. ఇప్పుడు దానికి ఏం చేయాలో తెలియకుండా కొద్దిగా ప్రాబ్లం గా ఉంది. అంటే ముందు బయాప్సీ చేసి దాంట్లో వాళ్ళకి అనుమానంగా అనిపించింది కనుక మళ్ళీ రమ్మని చెప్పారమ్మా. ఆ మళ్ళీ టెస్ట్ చేసాక మళ్ళీ క్యాన్సర్ సెల్స్ కనపడడం వల్ల బయాప్సీ ప్రూఫ్లో మీకు క్యాన్సర్ ఉందని చెప్పారు. సో క్యాన్సర్ డయాగ్నోజ్ అవ్వాలి అంటే బయాప్సీ ప్రూఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బయాప్సీ రిపోర్ట్ అయిపోయాక క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, మొదటి స్టేజ్లో ఉందా, మూడో స్టేజ్లో ఉందా, దానికోసం కొంచెం సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, అవసరం ఉంటే పెట్ సిటీ స్కాన్స్ చేస్తూ ఉంటామండి. మీరు లేట్ లేకుండా మీకు డాక్టర్ గారే ఫోన్ చేసి క్యాన్సర్ వచ్చిందని చెప్పినప్పుడు డాక్టర్ గారిది మళ్ళీ కలవండి రిపోర్ట్ తీసుకుని అప్పుడు మిగతా టెస్టులు చేస్తారు. ఆ రిపోర్ట్స్ నాకు రాగానే మళ్ళీ ఇన్ఫామ్ చేయండి అమ్మా. అప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. బట్ లేట్ చేయకండి. మనకు క్యాన్సర్ అని తెలిసిపోయినప్పుడు ఇక లేట్ చేయకూడదు. త్వరగా డాక్టర్ గారిని రేపే కలవండి. మొత్తం రిపోర్ట్స్ చూసాక డాక్టర్ గారు చెప్పిన టెస్టులు చేయించుకోండి. దాంట్లో స్టేజ్ తెలుస్తుంది ఏంటో ఆ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. ఓకే అండి, కాల్ కట్ అయిపోయింది. అలాగే క్యాన్సర్ రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫీమేల్స్లో, ఈ ఓవేరియన్ క్యాన్సర్ రాకుండా? సో ఓవేరియన్ క్యాన్సర్కి మనకి కారణం తెలియదు కనుక, అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి రీజన్ తెలియదు మనకి, కానీ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఓవరీ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ కోసం ఒక ముఖ్యమైన కారణం టొబాకో స్మోకింగ్. సో టొబాకో అలవాటు లేకపోతే లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం బాగా తక్కువగా ఉంటుంది. అలాగే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ కోసం ముఖ్యమైన కారణం హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, అంటే హెచ్పివి ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ కారణం తెలుసు కనుక సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేసుకుంటే మనకి ఇన్ఫెక్షన్ రాదు, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం మోర్ దెన్ 99%. ఓవేరియన్ క్యాన్సర్కి అలా ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు మనకి. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓల్డర్ ఏజ్, అరౌండ్ 60-70 ఇయర్స్ ఆఫ్ ఏజ్, మనకి మీనోపోజ్ అయిపోయి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వాడడం, లేకపోతే ఒబేసిటీ, లావుగా ఉండడం, కొన్ని టైమ్స్లో జీన్స్ పరంగా, ఫాల్టీ జీన్ పరంగా, వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉండొచ్చు. పుష్ప గారు మందిర నుంచి. పుష్ప గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, మనకు క్యాన్సర్ ఉన్నదని మనకి ఎట్లా తెలుస్తుంది మేడం? ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. పుష్ప గారు, క్యాన్సర్కి కొన్ని ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ అని చెప్పి ఉంటాయండి.
అంటే బ్రాడ్గా క్యాన్సర్కి ఈ కొన్ని ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ సిమ్టమ్స్ మనం నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే ముందే గుర్తించే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ని పూర్తిగా తగ్గించేసేయచ్చు. అది త్వరగా మొదటిలో కనుక్కొని దాని సరి అయిన ట్రీట్మెంట్ తీసుకుంటే. క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్, పూర్తిగా తగ్గిపోతుంది ఇఫ్ డయాగ్నోస్డ్ ఎర్లీ. మనం ముందే డయాగ్నోస్ చేసాక దానికి సరి అయిన ట్రీట్మెంట్ తీసుకుంటే, ఇఫ్ ట్రీటెడ్ ప్రాపర్లీ. మనకి బ్లాడర్ బావెల్ హ్యాబిట్స్లో మార్పు కనపడడం, అంటే మోషన్స్ ఎక్కువగా అయిపోతున్నాయి, లేకపోతే కాన్స్టిపేషన్, మోషన్స్ అవ్వట్లేదు, లేకపోతే కొన్ని రోజులు మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి, కొన్ని రోజులు పూర్తిగా ఆగిపోతున్నాయి. యూరిన్లో బ్లడ్ పడుతోంది, మోషన్లో బ్లడ్ పడుతోంది, యూరిన్లో ఇన్ఫెక్షన్స్ మాటికి వస్తున్నాయి. సో ఏదైనా మార్పు కనపడితే బ్లాడర్ బావెల్ హ్యాబిట్స్లో ఆ సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఒక 2 months అయిపోయినా ఇంప్రూవ్మెంట్ లేకపోతే నెగ్లెక్ట్ చేయకూడదండి. ఏదైనా పుండు మానకుండా ఉంటే, అది దవడలో కావచ్చు, నాలుకలో కావచ్చు, స్కిన్లో కావచ్చు, ఇంకెక్కడన్నా కావచ్చు, పుండు మానకుండా ఉంటే ఎనీ సోర్ దట్ డస్ నాట్ హీల్, అన్ఎక్స్ప్లెయిన్డ్ డిశ్చార్జ్ అవుతోంది, నిప్పుల్లోంచి బ్లడ్ డిశ్చార్జ్ వస్తుంది, మీనోపాజ్ అయిపోయినా మళ్ళీ బ్లీడింగ్ పీరియడ్స్ వస్తున్నాయి, అలా ఏదైనా అన్ఎక్స్ప్లెయిన్ డిశ్చార్జ్ ఆఫ్ బ్లీడింగ్ ఉంటే అది ఒకసారి అయింది, 2 సార్లు అయింది, 3వ సారి అయింది, నెగ్లెక్ట్ చేయకూడదు. అమ్మాయికి డాక్టర్ గారిని కలవాలి. ఎక్కడైనా థిక్నెస్ కనపడుతుంది, అది కొంచెం హార్డ్గా ఉంది, ఆర్ సమ్ లంప్స్ లేకపోతే సమ్ బంప్స్ కనపడుతున్నాయి, మనకి లింఫ్ నోడ్స్ వాచే హార్డ్గా ఉన్నాయి, సైజ్ ఇంకా పెరుగుతోంది, యాంటీబయాటిక్ కోర్స్ అనేది తగ్గలేదు, ఇండైజెషన్, తిన్నాం అరగట్లేదు, లేకపోతే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, మనం మింగలేకపోతున్నాం, వాటర్ తాగేకే కొంచెం ఫుడ్ మింగలుగుతున్నాం, మన పుట్టుమచ్చల్లో మార్పులు కనపడటం, ఆఖరిగా దగ్గు తగ్గకపోవడం, ఆయాసం వస్తుంది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, తగ్గలేదు, డాక్టర్ గారిని కలిసాం, చెస్ట్ స్పెషలిస్ట్ని కలిసాం, సిటీ స్కాన్ చేస్తే లంగ్ క్యాన్సర్ బయటపడవచ్చు. సో ఇవన్నీ కొన్ని ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్. అలా అని చెప్పి ఇన్ఫెక్షన్లో కూడా ఇవి రావచ్చు, ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే రావచ్చు, టీబీ ఉంటే అవ్వచ్చు. సో ఒక 2 to 3 weeks అయిపోయి మామూలు ట్రీట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కలిసిన సిమ్టమ్స్లో ఇంప్రూవ్మెంట్ లేకపోతే అప్పుడు అలర్ట్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఓవేరియన్ క్యాన్సర్ గురించి చాలా విషయాలు అలాగే కాలర్స్కి వివరించి చెప్పినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ అండి. ఓకే, చూసారు కదండి, ఇది ఈనాటి మన ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.